సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలో బుధవారం మొదలైన తెలంగాణ రాష్ట్ర అచల మహాసభలు నిర్భయానంద చందంపేట్ బసవరాజు ఆధ్వర్యంలో 3 రోజులుగా కొనసాగడం జరుగుతున్నాయని, ఈ సందర్భంగా రెండవ రోజైన గురువారం తెలంగాణ రాష్ట్ర అచల మహాసభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భంగా వారు మాట్లాడుతూ, భక్తి అనేది అన్ని విధాలుగా సర్వరోగ నివారణి అని, భక్తి మార్గంలో నడుచుకున్నట్లయితే ఎటువంటి కార్యాన్నైనా సాధించవచ్చని తెలిపారు. ఈ మహాసభలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో వటపత్ర సాయి, రాజు, రమేష్, రాజేష్, సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేను నా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నది ఏంటంటే, నాకు గురుబోధ లేదు, నేను ఎవరి దగ్గర పోలేదు. కానీ నేను నేర్చుకున్నది ఏంటంటే, సాటి మనిషిని ప్రేమించాలి, నిస్వార్థంగా జీవించాలి, సాటి మనిషిని ప్రేమించాలి, నిస్వార్థంగా జీవించాలి, కులమతాలకు అతీతంగా ఈ కుటుంబంగా నడవాలి అనేది నేను నేర్చుకున్నా. అదే పద్ధతిలో నేను నడుస్తున్నా. నేను చెప్పేది కూడా ఎవరికైనా చెప్పేది ఉంటే కూడా ఇంతకంటే ఎక్కువ చెప్తాను. నేను తల్లి తండ్రిని అక్కజల్లని ప్రేమించిన వాడు ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తాడు. ముందు తల్లి తండ్రి అక్కజల్లని అన్నదమ్ములను ప్రేమించాలి. ప్రేమించినోడే ప్రపంచాన్ని ప్రేమించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఇంట్లో ప్రేమించని బయటికి వెళ్ళి ప్రేమిస్తావు. ఇంట్లో నువ్వు సేవ చేయాలి, బయటికి వెళ్ళి చేస్తావు సేవ. అందుకే నేరుగా నా తల్లిదండ్రులు నేర్పించేది నేను మీకు చెప్తున్నా. మీకు తప్పనిపిస్తే క్షమించాలి. ఒకటి తల్లి, రెండోది తల్లి, మూడోది గురువు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని ఆ మాటగా ఇప్పుడు వారు చెప్పారు. కాబట్టి చాలా ఆనందదాయకం మనందరికీ. అటువంటి విషయాలు ఎందుకంటే మాటకు నేను పోను, అంటే నేను పోతే వాళ్ళకి సాధ్యమవుతుంది. కానీ అటువంటి దాంట్లో తల్లి 9 మాసాలు తల్లి పెంచి పెద్ద చేసి కడుపులో పొట్టులో పెట్టుకొని బయటికి వచ్చినాక కంటిని కూడా కాపాడుకొని 10 సంవత్సరాల వరకు ఏ విధంగా చూసుకోవాలి బాబుని, నా కొడుకుని, నా కూతుర్ని అని చెప్పని తల్లి 1000 గంటలు పెట్టుకొని ఎట్లా సేవ చేస్తే మనం చేస్తారో అటువంటి ఒక దాంట్లో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఆ తల్లికి రుణపడి ఉంటాం. కాబట్టి తల్లిని దేవుడిగా పూజించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.